గేమ్ చేంజర్ ట్రైలర్ మెగా ఫ్యాన్స్కి మాత్రమే కాదు జనరల్ ఆడియన్స్కి కూడా తెగ నచ్చేసింది. ఓవరాల్గా మాత్రం ట్రైలర్ ఆడియన్స్కు మంచి ఊపునిచ్చింది. మెగా ఫ్యాన్స్ అయితే రిపీట్ మోడ్లో ట్రైలర్ను చూస్తున్నారు. ఇక ట్రైలర్లో కొన్ని సీన్లు మాత్రం ఎక్స్ట్రాడినరీగా అనిపించాయి. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టమేమీ లేదు. కానీ ఆ ముద్ద 1,00,000 చీమలకు ఆహారం. నేను మీ దగ్గర కూడా అడిగేది ఆ ఒక్క ముద్ద మాత్రమే. మా పార్టీ సేవ చేయడానికే కాదు, సంపాదించడానికి కాదు, ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి చూడొద్దు మామ ఒప్పుకో అనే డైలాగ్స్ చాలా బాగున్నాయి. కొన్ని షార్ట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తున్నాయి. మొత్తానికి ట్రైలర్తో సినిమాపై అంచనాలు మాత్రం తారాస్థాయికి వెళ్ళాయి. ముఖ్యంగా ట్రైలర్లో రామ్ చరణ్ డిఫరెంట్ గెటప్స్లో కనిపించాడు. ఒకటి ఫ్లాష్ బ్యాక్లో అప్పన్న పాత్రలో ఇరగ్గొట్టేశాడు. మరోవైపు ఐఏఎస్ అధికారిగా కూడా కనిపించాడు. ఇక స్టూడెంట్ రోల్లో ఇరగదీశాడు. అయితే ట్రైలర్లో ఐపీఎస్ ఆఫీసర్గా కూడా కనిపించి షాక్ ఇచ్చాడు. 4 డిఫరెంట్ రోల్స్లో కనిపిస్తున్నాడంటే మెగా ఫ్యాన్స్కు పండగే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ ఫీవర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దానికి తోడు మేకర్స్ సైతం బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లతో సినిమాపై అంచనాలు అంతకంతకు తీసుకెళ్లిపోతున్నారు. ఓవైపు భారతీయ డ్యూ టు డిజాస్టర్ కళ్ల ముందు కనిపించినా ఇప్పటికే రిలీజ్ అయిన గేమ్ చేంజర్ గ్లింప్స్, టీజర్, పాటలు ఇలా ప్రతిదీ గేమ్ చేంజర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాడు. పూర్తి పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమాను తెరకెక్కించినట్టు ఈ మూవీ ట్రైలర్ను బట్టి తెలుస్తోంది. అభిమానులు, ప్రేక్షకులు రామ్ చరణ్ను ఏ విధంగా చూడాలనుకుంటున్నారో ఆ విధంగా శంకర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. లార్జర్ దెన్ లైఫ్ సినిమాను లార్జర్ స్క్రీన్లో చూస్తే కలిగే అనుభూతిని ఈ సినిమాను ఐమాక్స్లో ఫార్మాట్లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఎస్జే సూర్య, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. గేమ్ చేంజర్ చిత్రాన్ని వెండితెరపై చూడడానికి అభిమానులు సహా అందరూ ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. వావ్ అనిపించే విజువల్స్, అద్భుతమైన యాక్షన్ సీన్స్తో మాస్ ఆడియన్స్కు ఫుల్ మిల్స్గా ఈ సినిమా అని చెప్పొచ్చు. ఐమాక్స్ ఫార్మాట్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. రామ్ చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేశారు. కియారా అద్వానీ కథానాయికగా యాక్ట్ చేసిన ఈ చిత్రంలో అంజలి కీలక క్యారెక్టర్లో నటించారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.